బ్యూటీ పార్లర్ ఈరోజు నా బర్త్డే కదా, ఆడిపోయి మేకప్ చేయించుకుందాం. ఏంది మా పడుకుంది? ఏ అమ్మా, ఏంది పడుకున్నావు? పార్లర్ పెట్టింది ఎందుకు? మేకప్ చేయడానికా పడుకోవడానికా? సారీ అమ్మ, కూర్చోండి. సరేలే. ఏం చేయాలి? నాకు నెయిల్ పాలిష్ ఇంకా మేకప్ చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ పెట్టిన. ఏ కలర్ కావాలి చూసి చూసుకోండి. ఇది కావాలి. సరే. నీట్గా పెట్టండి. ఎంత బయటికి పోయిందో డబ్బులు కట్. సరే. నేను అనుకున్న దానికన్నా బాగానే పెట్టావులే. ఇప్పుడు మేకప్ చేస్తా. సరే. చూపి కొంచెం రాయలా, ఎక్కువ రాయాలా? మీ ఇష్టం. మీరు మాత్రం కళ్ళు సరివద్దు చెప్తున్నాను నేను ఇప్పుడే. సరే. అరే కొంచెం నీట్గా రాయండి. నీట్గానే రాస్తున్నాను. నీకు మనకు అనిపిస్తుందా ఏంటి? మంచిగా వేస్తారు చూడండి. సరే. కళ్ళు తెరవకండి. సరే. మంచిగా అన్నారు. సరేలేండి. మంచి తెల్ల మెరిసిపోవాలి. ఇగో పౌడర్ కొట్టే నా మేకప్తో ఎంత మంచిగా వస్తుందో. మీ ముఖం తెల్లగా. బర్త్డే పార్టీలో నేనే అందంగా అనిపించాలి. సరే, ఇప్పుడైతే లిప్స్టిక్ పెట్టానే. సరే పెట్టాను. ఇప్పుడు కళ్ళు తెల్ల. సత్యం చూసుకోండి. ఏందమ్మా ఇది ఇట్లా చేసినావు? తెల్లగా వేసుకోవాలన్నారు. పౌడర్ కొట్టాను, క్రీమ్ పెట్టాను, లిప్స్టిక్ కూడా ఎర్రగా కావాలని ఎర్రగా పెట్టాను. మంచిగా ఉంది. మీరు పెట్టడమేమో కానీ పార్టీలో నేను దరిద్రంగా డబ్బులు ఏమి చెప్పండి. డబ్బులు అర్రే ఫస్ట్ కస్టమర్ ఇట్లా అయింది. ఇంకా సెకండ్ కస్టమర్ అవుతుందో. నాకు మేకప్ ఇంకా నెయిల్ పాలిష్ చేయాలా? ఏ కలర్ చూస్ చేసుకుంటారు? నాకు ఈ కలర్ చాలా బాగా వేస్తారండి. ఇప్పుడు మేకప్ చేయనా? తెల్లగా అవ్వాలి. ఏందమ్మా నువ్వు లిప్స్టిక్ ఇట్లేసావు? ఎంత కడుక్కున్నా పోవట్లేదు. మరి మీరే కదండి ఎర్రగా ఉంటే బాగుంటుంది అని అన్నారు, అందుకే వేశాను. డబ్బులు లేవు, ఏం లేవు. ఫస్ట్ కస్టమర్ ఆమె? అవునండి. మీరైతే
తెల్లగా అవుతారు. క్రీమ్ అయితే పెట్టేసాను. బాగుంది. అర్థం ఇస్తాను చూసుకో. చాలా బాగా వేస్తారండి. ఎంత అయింది? 100 రూపీస్ అయింది. బాయ్. అమ్మయ్య 100 రూపీస్ అయినా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ దివి సిస్టర్స్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్